క్రీస్తు అనే కుటుంబంలోనికి వచ్చానమ్మా, అందుకే ఎవరు లేకుండా పోయారు ఇక్కడ అని. వెళ్తామమ్మా పెద్దనాన్న గారు ఎక్కడ ఏ ఇంటికి వెళ్తావు, మామయ్య కావాలా, పెద్దనాన్న గారు కావాలా, బాబాయ్ గారు కావాలా అంటే పెద్దనాన్న గారి ఇంటికి వెళ్తాను అన్న. అంటే మా నాన్నగారు నిజంగా పెద్దనాన్న గారి ఇంటికి పంపుతారని ఓ బ్యాగ్ నిండా బట్టలు సర్దుకున్నాను. సర్దుకుంటే 2 రోజుల వదలను మా పాస్టర్ గారి ఇంటి దగ్గర వదిలేశారు. నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఏమైంది అసలు కుటుంబానికి. కానీ ప్రతిరోజు నా తల్లిదండ్రులు కారుస్తున్న కన్నీళ్లు చూసేదాన్ని. ఆ పేర్లు ఎవరివో తెలియదు, ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. బిడ్డల కోసం ఏడ్చేవాడు, దేవుడు దీవించాలని ఏడ్చేవాడు. కుటుంబాన్ని అంతా వదిలేస్తే ఈ ప్రభు దొరికాడని సంతోషంతో వాళ్ళు సేవించేవాడు. మా నాన్నగారు ఎప్పుడు అనేవాళ్ళు, నేను ఎక్కడ త్రోయబట్టాను, నాకున్న ఆస్తిపాస్తులన్నీ నీకు లేవని చెప్పి నన్ను త్రోసేశాను కదా, నేను ఏమీ లేని వాడిగా నేను నమ్మాను, కానీ అన్ని కలిగిన దేవుడు నాకు దొరికావని దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేశాను. మా అమ్మగారు గుంటూరు జిల్లా, గుంటూరు టొబాకో బోర్డు డైరెక్టర్స్ గారి అమ్మాయి మా అమ్మగారు. మా అమ్మగారు చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, కానీ మా నాన్నగారి కుటుంబం వల్ల ఏమీ లేనట్టుగా అయ్యారు. ఆమె ఇంట్లో ఉన్న బంగారు వెండి విగ్రహాలని స్తుతించేదంట. ఆ రోజుల్లో భక్తి చేసేవారంట. కానీ ఒక రోజు మా అమ్మగారు వెండి విగ్రహాలని, బంగారు విగ్రహాలన్నీ హాల్లోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ మధ్యలో కూర్చోబెట్టి ఆవిడ కూడా కూర్చున్నదంట, మీలో ఎవరు నిజమైన వాళ్ళో ఈ రాత్రి తేల్చుకోండి, ఈ రాత్రితో మీరో నేనో తేలిపోవాలి. మీరెవరైతే నిజం అనుకుంటారో నాతో మాట్లాడండి, మీరెవ్వరూ మాట్లాడకపోతే నేను నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని ఎక్కడో చోట వదిలేసో తోసేసో వస్తానని పెద్ద నిర్ణయంతో కూర్చుని ఈ మాటలు చెప్పి పడుకుని ఉందట. పడుకున్న 2-3 గంటల తర్వాత ఒక సిలువదారి అయిన యేసు ప్రత్యక్షమయ్యాడట. మా నాన్నగారు అప్పటికే నమ్మారు. బహుశా నాకు 4 years ఉంటాయి, కానీ మా అమ్మగారు నమ్మలేదు. నేను నమ్మను, నాకు ఎలాంటి దేవుళ్ళు అంటే ఇష్టం లేదు, కనపడే దేవుడు కనపడని దేవుడు నేను ఎలా నమ్ముతా, ఏ విగ్రహమో ఏదన్నా ఉండాలి కానీ అందట. అందుకే నమ్మలేదు. కానీ ఆ రాత్రి సిలువదారి అయిన యేసు ప్రత్యక్షమయ్యానండి. ప్రత్యక్షమయ్యి ఆమె చిన్ననాటి నుంచి ఏం జరుగుతూ వచ్చిందో, యేసుక్రీస్తు గురించి ఆమె ఎప్పుడు ఎక్కడ స్నేహితుల ద్వారా వింటూ వచ్చిందో, ఆమె కుటుంబంలో ఏం జరగబోతుందో ఇవన్నీ చెప్పడం మొదలు పెట్టారట. ఎంతకీ నువ్వెవరివి అని మళ్ళీ అడిగితే అప్పుడు చెప్పారట, నీ భర్త సేవిస్తున్న దేవుణ్ణి నేను, మీరిరువురు జీవితాలను నాకు అర్పించండి, మీ కుటుంబం ద్వారా ఎన్నో కార్యాలు చేయబోతున్నానని దేవుడు మాట్లాడారు. ఆ తెల్లవారుజామున లేచి ఎవ్వరికి చెప్పకుండా అవన్నీ మూట కట్టి మా నాన్నగారిని అడిగింది, ఏమండి ఒకసారి సముద్రం ఒడ్డుకి వెళ్ళొద్దామా అందండి. దేనికి అంటే, నేను రాను, అలాంటివి నేనేం చేయడం లేదంటే, లేదు మీరు రావాలి నాతో, ఈ ఒక్కసారికి మిమ్మల్ని ఏమి అనలేదు, రండి అని అదంతా తీసుకెళ్లి సముద్రంలో వదిలేసి వచ్చి అందంట, మీ ప్రభువు గొప్ప దేవుడట, మరణించి తిరిగి లేచాడట, మనలాంటి పాపుల కోసం ప్రాణం పెట్టాడట కదా, మీరు ఎన్నడూ చెప్పలేదు నాకు, కానీ రాత్రి మీ ప్రభువు నాకు దర్శనమిచ్చాడు, ఇక నుంచి నేను కూడా క్రీస్తు బిడ్డగా మారుతున్నాను అని మా నాన్నగారి ముందు ఒప్పుకున్నారట. ఈ వార్త ఎప్పుడైతే తెలిసిందో మా అమ్మగారి తరపునున్న అమ్మమ్మ గారు, మా మావయ్య అందరూ కట్ అయిపోయారు. ఎవ్వరు లేదు. మందిరానికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియదు. మందిరంలో అందరూ త్రోసివేయబడిన ఓ 10-12 కుటుంబాలు ఉండేవట. కానీ దైవ సేవకులు వారిని ధైర్యపరుస్తూ వారి ప్రక్కన నిలబడే వాళ్ళట. ఓ తండ్రిలా, ఓ అన్నలా. దైవ సేవకుల వయసుని చూడకండి మీరు, మీకు కష్టకాలం వస్తే ఓ తండ్రి అవ్వగలిగిన సామర్థ్యం దైవ సేవకులకు. ఒకవేళ మీరు సంతోషం వస్తే మీ సంతోషాన్ని రెట్టింపు చేసే గొప్ప స్నేహితులు అవుతారు దైవ సేవకులు. ఓ అమ్మ అవ్వగలరు, ఓ నాన్న అవ్వగలరు, ఓ బంధువు అవ్వగలరు, ఓ స్నేహితులు అవ్వగలరు. మీ కన్నీళ్లు తుడిచే వాళ్ళు అవుతారు, మీ వేదన పంచుకునే వాళ్ళు అవుతారు. ఎప్పుడో తెలుసా, మీరు దైవ సేవకుని, దైవ సేవకురాన్ని అలాగే గుర్తిస్తే వారి వయసుని ఎన్నడూ చూడకండి. వారి వయసు కాదు. నేను కూడా కాస్త కోస్త 2-3 years మాత్రమే పెద్దదాన్ని కావచ్చు, కానీ మా మందిరంలో ఉన్న పెద్దవాళ్ళ ముందు నేను చిన్నదాన్ని. అయినా వాళ్ళందరూ ఎలా పలకరిస్తారు తెలుసా, అమ్మా ఎంత చక్కగా చెప్తారో, పెద్ద పెద్ద వాళ్ళే అయినా కానీ. అలా మీరు ఎప్పుడైతే దైవ సేవకుల్ని మీ ముందు మీ ఇంట్లో పాలిభాగస్తుని చేస్తారో,
మీ కన్నీళ్లు పంచుకోండి, మీ దీవెనలో వాళ్ళని పాలిభాగస్తులు చేయండి, మీ సంతోషంలో పాలిభాగస్తులు చేయండి. గౌరవానికి పాత్రులుగా ఎంచండి వాళ్ళని. వాళ్ళు మీకు వందన వచనం చెప్పడం కాదు, మీరే వందన వచనం చెప్పి వెళ్తే అందంగా ఉంటది. టీచర్ చెప్పారు గుడ్ మార్నింగ్, పిల్లలే ఎవరు చెప్పాలి? స్టూడెంట్సే చెప్పాలి. మీరే చెప్పండి. వెళ్ళి ఎప్పుడైతే చెప్తారో, వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థిస్తారో దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తాడు. ఈ పట్టణం చాలా గొప్పది. ఈ కన్నీళ్లు ఈ ఆగిపోవడానికి వెళ్ళేది. ఎప్పుడో పొందిన ఉజ్జీవం ఉందే, అది ఆగిపోకూడదు. ఇక్కడ ఎంతో మంది భక్తులు ప్రాణత్యాగం చేసిన రక్తపు నేల ఇది. అలాంటి నేలని ఇంకా రక్తసిక్తం కాకుండా మీరు ఆపగలగాలి. అట్టి ప్రార్థనలు, అట్టి భక్తి మీకు కావాలి. అలా మీరు దేవుని సేవలో ఓ కుటుంబం లాగా ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మీకు గనక ఎప్పుడైనా చెప్తే, ఓసారి మా మందిరానికి ఓ అబ్బాయి వస్తున్నాడు, ఒక యవనస్తుడు వస్తున్నాడు, తల్లిదండ్రి మందిరానికి రారు. ఆ అబ్బాయికి వివాహ వయసు వచ్చింది. వివాహం కుదిరిన తర్వాత, కుదిరే ముందు వాళ్ళ అమ్మకి వెళ్ళి చెప్పాడు అప్పుడు రాడు, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ మందిరంలోనే అమ్మా నాన్నగారుల ఆధ్వర్యంలో, మా మదర్ ని ఫాదర్ ని అమ్మా నాన్నగారు అంటారు, పాస్టర్ గారు పాస్టర్ గారు అన్నారు, అమ్మా నాన్నగారు అంటారు. అలాగే అక్క కృష్ణక్క ఆధ్వర్యంలోనే వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకుంటాను, అంతే తప్ప నాడు మొత్తానికి వివాహం కుదిరింది. జాగ్రత్తగా చక్కగా చేశాం. ఏమైందో తెలియదు. వివాహానికి ఒక నెల ముందు వాళ్ళ నాన్నగారు వెళ్తూ ఈ అబ్బాయి, ఆ అబ్బాయి బండి తాళం కాకుండా వాళ్ళ నాన్నగారి బండి తాళం కూడా జేబులో వేసుకొచ్చాక ఆ బండి తాళం తీసుకోవడానికి వచ్చి బయట కూర్చున్నారు. ఆ రోజు ఫాదర్స్ డే. తండ్రి గురించి చెప్తూ కొన్ని మాటలు చెప్పాను. నాన్న అంటే ఇలా ఉంటారు కదా అని, నాన్న గొప్పతనాన్ని చెప్తూ, నాన్నలైన మీకు మేమేం ఇవ్వగలం అని అందరికి ఓ మంచి బైబుల్ ని నేను గిఫ్ట్ గా ఇవ్వడానికి సిద్ధం చేశాను. ఈ లోపల అనుకున్న పేర్లను బట్టి అందరికి రెడీ చేసిన తర్వాత అందులో ఉన్న ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి, మేడం మీరు నా కోసం బైబిల్ ఇస్తారు కదా, ఆల్రెడీ ఒక ఇద్దరు బయట ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకి ఇవ్వండి, తర్వాత నాకు ఇద్దరు అని అన్నా. నేను చూడలేదు బయట ఉన్నారని. నేనే వెళ్ళి వాళ్ళకి చెప్పా, మా నాన్న తర్వాత ఎవరైనా గుర్తొస్తే మీలాంటి పెద్దలైన మనుషులు అనుకోరు, కాబట్టి మీరు కూడా ప్రభువును నమ్మి విశ్వసిస్తే పరలోకం సంప్రాప్తి అవుతుందని ఆ బైబిల్ చేతిలో పెట్టి చిన్న ప్రార్థన చేశాను. ఏమైందో తెలియదు. తర్వాత రోజు నుంచి కరెక్ట్ గా 8:30కి ఆరాధన అయితే 8:24 లేదా 25 నిమిషాలకు వచ్చి చివరిలో కూర్చునేవాళ్ళు. ఆ బైబిల్ వదిలేవాళ్ళు కాదు, ఆ కుర్చీ వదిలేవాళ్ళు కాదు. ఒక రోజు నా దగ్గరికి వచ్చి, అమ్మ నాకు ఒక కళ వస్తుంది, ఓ పెద్ద ఆయన వచ్చి నన్ను పరలోకానికి రమ్మంటున్నాడు, నేను బాప్తిస్మం తీసుకున్న తెల్లవారుజామున నాకు కళ వచ్చింది అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది ఆయనకి పరలోకపు యాత్ర ఆరంభమైంది అని. చాలా చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ వెళ్ళిపోయిన తర్వాత డెడ్ బాడీ అక్కడ ఉండగా ఆ తల్లితో దేవుడు మాట్లాడుతున్నాడట, మరలా నీ ఇంటి మీదకి మరణం చూడకుండా ఉండాలి అంటే నువ్వు వెళ్ళి నా దాసులతో ప్రార్థన చేయించుకుని ఆవిడ వచ్చింది మందిరానికి. నమ్మండి దైవ సేవకుని, నమ్మండి. రోజు నుంచి పాత్రులను ఎంచండి. చిన్న పిల్లలైన అన్నా వందనాలు, అన్నా అక్క వందనాలు చెప్పలేరా? చెప్పండి. ఇక నుంచి అయినా చెప్పండి. 2 చేతులెత్తి దేవుణ్ణి స్తుతించండి. చేతులెత్తి వారిని కూడా మీరు పాత్రులుగా ఎంచుకోండి. ఎందుకో నాకు చెప్పాలి అనిపించింది. ఎందుకంటే మా మందిరంలో నేను గమనిస్తాను, చిన్న పిల్లాడు కూడా వస్తా నాకు ఎదురొస్తాడు, అక్క గుడ్ మార్నింగ్ అంటాడు. అంటే వెంటనే బంగారు గుడ్ మార్నింగ్ రా, ఈరోజు బాగున్నావా? నేను ఒకరు పాపం చాలా బాగా చెప్పారు నాకు, మమ్మీ లేస్ ప్యాకెట్ కొన్ని నమ్మి బాగుండ్రు, మరి ఏం చేయమంటారు ఏంటంటే బాధలన్నీ చాలా చేస్తారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తా ఉన్నది. వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పించండి. మీలో ఉన్న లేజినెస్ కాకుండా